Vignan's Institute of Engineering for Women is known for its excellent placement record among girl students. What unique practices and support systems have helped the institution consistently produce confident, skilled, and highly employable graduates? యూనివర్సిటీ స్థాయిలో మొదటి స్థానంలో ఒక సంవత్సరం కాదు, గత 4-5 ఏళ్ల నుంచి ఉంటుంది. అయితే ఇది ఎంత మంచి ప్రగతి అంటే ఇన్పుట్ వచ్చేటప్పుడు వాళ్ళు ఒక మాదిరి ర్యాంకులతోనో ఒక మాదిరి దీంతోనో 20,000, 30,000, 40,000 ర్యాంకులతో వస్తారు. కానీ ఈ పిల్లలందరినీ బాగా టీచింగ్ క్వాలిటీ బాగా మెయింటైన్ చేసి మంచిగా తయారు చేయడం, దాంతోపాటు కౌన్సిలింగ్ లేకపోతే టెస్టింగ్ ఇవన్నీ చేసి మొదటి స్థానంలో ఉన్నటువంటి చాలా విశేషమైన ప్రగతిగా ఎవరికైనా అర్థమవుతుంది. సో అకాడమిక్ రిజల్ట్తో పాటు ప్లేస్మెంట్స్ కూడా ప్రతి సంవత్సరం 80-85% ఉన్నారు. ఈ పిల్లలందరూ బాగా స్థిరపడ్డారు. దీంట్లో చాలా ఆనందమైన విషయం ఏంటంటే ఈ స్థిరపడటంలో చాలామంది పిల్లలు మధ్యతరగతి వాళ్ళు, దిగువ తరగతి వాళ్ళు ఉన్నారు. 70%, 80% మధ్యతరగతి, దిగువ తరగతి పిల్లలు. అంటే ఆటో డ్రైవర్ పిల్లలు, కార్పెంటర్ పిల్లలు, అట్లానే ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు మాత్రమే పొలం ఉన్న పిల్లలు, వాళ్ళ పిల్లలు, అట్లానే చిన్న వ్యాపారం చేసుకునే పిల్లలు, వీళ్ళందరూ ఉన్నారు దీంట్లో ఎక్కువ మంది. వీళ్ళందరూ ఎప్పుడైతే ప్లేస్మెంట్స్ వచ్చి సెటిల్ అవుతారో ఆ ఫ్యామిలీ మొత్తము నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. అంటే 10 లక్షల రూపాయల ప్యాకేజ్ వచ్చిందనుకోండి ఒక అమ్మాయికి, వాళ్ళ ఆ మామూలు చిన్న స్థాయి నుంచి ఒక రూమ్లో ఉండే వాళ్ళ దగ్గర నుంచి ఒక అపార్ట్మెంట్లో మారటం, మామూలు సైకిల్ నుంచి ఒకసారి కారుకి మారటం, అట్లా మొత్తం లైఫ్ స్టైలే మారే పరిస్థితి ఈ పిల్లల వల్ల జరగటం, అది అన్నిటికంటే ఆనందకరమైన విషయం. బాగా ధనవంతుడికి కొద్దిగా డబ్బులు వస్తే ఏం ఆనందం ఉండదు. బాగా పేదవాళ్ళకి కొంచెం వస్తే ఒక అడుగు ముందుకు వేస్తే వాళ్ళకి చాలా చాలా ఆనందంగా ఉంటుంది. అది ఆల్ ఆఫ్ అస్, నేను చైర్మన్గా, నేను ఫ్యాకల్టీ మెంబర్స్గా, ప్రిన్సిపల్గా అందరూ ఆలోచించేది అది. ఏదో చదువు చెప్తున్నాము, రిజల్ట్స్ ఇస్తున్నాము, ప్లేస్మెంట్స్ ఇస్తున్నాము, ఓకే, ఎవరికది. సో మోస్ట్ నీడీ పీపుల్కి, బాగా పేదవాళ్ళకి, బాగా దిగువ మంచి తరగతి వాళ్ళకి ఇది జరిగినప్పుడు చాలా 100 రెట్లు సంతోషం. ఏ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ అయినా లేకపోతే గవర్నమెంట్ స్కీమ్ అయినా ఇంతకంటే గొప్ప పని చేసేది ఏముండదు. యంగ్ పీపుల్ని, ఉమెన్ని ఎంపవర్ చేయటము, వాళ్ళకి స్థిరపడేట్ చేయటం, వాళ్ళతో పాటు ఆ ఫ్యామిలీ అంతా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళటం అనేది చాలా విశేషమైన ప్రగతి. సమాజం డెవలప్ అవ్వాలంటే దిస్ ఇస్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్. సమాజం ఈ ఎడ్యుకేషన్ మీద ఇన్వెస్ట్మెంట్ ఎంత అందంగా ఉంటుంది అంటే, మనం 4 ఏళ్ళు చదువుతాం, సరే ఎంత ఖర్చు అవుతుంది అంటే లెటర్సే ఒక 4 లక్షలు ఖర్చు అవుతుంది. అది కొంతమంది కొద్ది కష్టంగా అనిపించవచ్చు, లేకపోతే ఇబ్బందిగా అనిపించవచ్చు వాళ్ళు చిన్న ఫ్యామిలీ. కానీ 4 లక్షలకి ఎంత రిటర్న్స్ అంటే వాళ్ళకి 5 లక్షల రూపాయల జీతం అందరికీ వస్తుంది, ఒక్క సంవత్సరంలోనే డబ్బులు వచ్చేస్తుంది. ఇట్లాంటి రిటర్న్స్ ఏ రియల్ ఎస్టేట్లో ఉండదు, ఏ బిజినెస్ సెక్టార్లో ఉండదు, ఎవరికి ఉండదు. ఎడ్యుకేషన్ మీద అంత ఫాస్ట్గా రిటర్న్స్ వస్తాయి. 4 ఏళ్ళు కలిపి 4 లక్షలు ఖర్చు పెట్టారు ఫీజుకి. ఒక 5 లక్షల రూపాయల జీతం చాలా మందికి వస్తుంది. తెచ్చుకుంటే ఒక సంవత్సరంలో మొత్తం డబ్బులు వచ్చేస్తుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఎంపవరింగ్ పీపుల్, బ్యూటీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్లో వచ్చిన రిటర్న్స్ ఏ సెక్టార్లోనూ రావు. రియల్ ఎస్టేట్లో రావు, హెల్త్లో రావు, ఇంకా ఏ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో రావు, ఐటీ సెక్టార్లో రావు, దేంట్లోనూ రావు. ఎడ్యుకేషన్ సెక్టార్లో అంత తొందరగా రిటర్న్స్ వస్తాయి. అయితే బాగా చేయాలి, బాగా చేసినప్పుడే ఇదంతా సాధ్యం. ఓకే, తర్వాత
ఇది ప్రత్యేకంగా గర్ల్స్కి ఎందుకు పెట్టారు అంటే చాలా చోట్ల కోవిడ్ కేసులు ఉన్నాయి, కానీ ప్రత్యేకంగా గర్ల్స్కి ఎందుకు 15 ఏళ్ల కిందట పెట్టింది. ఎందుకు పెట్టారు ఇదంతా అంటే ఈ ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది అని దూరదృష్టితో చూడటం. ఈ ఏంటి దూరదృష్టి దీంట్లో అంటే 21st centuryలో ఇట్ ఈస్ ద సెంచరీ ఆఫ్ ఉమెన్. అది నేనంటే కాదు, నేను చాలా రోజులు చెప్తున్నాను. ఈ మధ్యలో ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా చెప్పారు. ఎందుకు అవుద్ది సెంచరీ ఆఫ్ ఉమెన్ అంటే, ఇప్పుడు ఇంతకుముందు రోజుల్లో 17వ శతాబ్దం నుంచి మొదలు పెట్టుకుంటే ఎవరికైతే ఫిజికల్ స్టామినా ఎక్కువ ఉంటుందో వాళ్ళే పనులు చేశారు. అంటే వ్యవసాయం చేయాలి, బలం ఉండాలి, మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, చాలా బలం ఉండాలి, లేకపోతే ఇంకా ఏదో ఒక ట్రాక్టర్ నడపాలి, బలం ఉండాలి. కాబట్టి ఫిజికల్గా మేల్గా ఎక్కువ బలం ఉంటుంది కాబట్టి అది మెడిసిన్. కానీ 21st centuryలో ఏమవుతుందంటే మొత్తము టెక్నాలజీ బేస్డ్, ఏఐ బేస్డ్ అవుతుంది. దీనికి బలం అవసరం లేదు దేనికి. ఇట్ ఈజ్ ఓన్లీ ద బ్రెయిన్ అవసరం కాబట్టి, సో ఆ బ్రెయిన్తో చేసేవాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఈక్వల్గా ఉంటారు. మొత్తం అన్ని పనులు ఈ బ్రెయిన్తోనూ ఆలోచనతోనూ తెలివితోనూ చేసే పనులే ఉంటాయి. ట్రాక్టర్ నడపాలన్నా ముందు రోజుల్లో ఏఐ డ్రైవర్ వస్తారు, కారు నడపాలన్నా ముందు రోజుల్లో ఏఐ డ్రైవర్ వస్తారు, ఆ డాక్టర్ అయినా ఏఐ డాక్టర్ వస్తారు. అన్నిట్లోనూ ఆ బ్రెయిన్తో పనిచేసే పనే ఉంటుంది. కాబట్టి 21st century ఇస్ ద సెంచరీ ఆఫ్ ఉమెన్. ఇది ముందే ఊహించి మామూలు సమాజం బాగా అవ్వాలంటే, మంచిగా అవ్వాలంటే, గొప్పగా అవ్వాలంటే సగం మంది పనిచేస్తే సరిపడదు. అందరూ ఏ దేశమైనా అభివృద్ధి చెందిన దేశాలు ఎక్కడైనా, అమెరికా, జర్మనీ, ఇంగ్లాండ్, అన్ని దేశాల్లో అందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు ఈక్వల్గా పనిచేస్తారు. మనకి భారతదేశంలో మొన్నటిదాకా సాంప్రదాయబద్ధంగా ఆడవాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు, పని చేసేటానికి అవకాశం ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఈ 21st centuryలో అందరూ పనిచేసే అవకాశం వచ్చింది కాబట్టి, సో ఈ పిల్లలందరినీ ఎంపవర్ చేస్తే దట్ ఈస్ ద గ్రేట్ కంట్రిబ్యూషన్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ సొసైటీ. ఇది సమాజ అభివృద్ధికి చాలా గొప్పగా అవుతుంది. ఏ దేశం కంటే కూడా తీసుకోకుండా అవుతుంది. ఇది 15 ఏళ్ళు 16 ఏళ్ళ కిందట ఉమెన్కి ప్రత్యేకంగా ఉండాలి, ప్రత్యేకమైన ఫెసిలిటీ ఉండాలని ఆలోచించి ఇది స్థాపించిన కాలేజీ. మేము అనుకున్నట్టుగానే ఆలోచన తగ్గట్టుగానే ఈ పిల్లలందరూ బ్రహ్మాండంగా చదువుకుంటున్నారు, చాలా బాగా సెటిల్ అవుతున్నారు. వాళ్ళు సెటిల్ అవుతున్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ అంతా వీళ్ళ వల్ల సెటిల్ అవుతున్నాయి. సో వాళ్ళు స్థిరపడటం వల్ల ఇంతకుముందులా కాకుండా ధైర్యంగా నిలబడగలుగుతున్నారు. వాళ్ళ లైఫ్ని, వాళ్ళ జీవితాన్ని బంగారంగా తయారు చేసుకుంటారు. సో దిస్ ఈజ్ ద ఇంపాక్ట్. ప్రత్యక్షంగా పరోక్షంగా దీనివల్ల అంత గొప్ప ప్రభావం ఉంటుంది వీళ్ళకి ప్రత్యేకంగా, అట్లానే సమాజం మీద ఉంటుంది. దట్ ఈస్ ద విషన్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్. ఎంపవర్మెంట్ వల్లనే సమాజం అభివృద్ధి జరుగుతుంది. అది మేము తప్పక చాలా బ్రహ్మాండంగా, చాలా గొప్పగా, మా తృప్తి కలిగేట్టుగా ఇది చేస్తున్నాం. సో ఇక ముందు రోజుల్లో ఇప్పుడే మొదలైంది నేను చెప్పింది. ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ స్థిరపడటం అనేది ఇప్పుడే ఏం మొదలైంది అంటే, అన్ని కంపెనీలు ఇంటర్నేషనల్గా, అంతర్జాతీయంగా, జాతీయ స్థాయిలోనూ జెండర్ ఈక్విటీ కోసం ప్రయత్నిస్తున్నారు. అంటే మెన్ ఎంతమంది ఉన్నారో వర్క్ ఫోర్స్లో ఉమెన్ కూడా అంతే ఉండాలి అని. దానికి తగ్గట్టుగా చాలా కంపెనీలు వాళ్ళు ఉమెన్కి ప్రత్యేకంగా ప్లేస్మెంట్ ఇస్తున్నారు.
వాళ్ళు ఒక 5-6 ఏళ్ళకి నెక్స్ట్ 5-6 ఇయర్స్లో 50% ఉమెన్ 50% ఉమెన్ వచ్చే స్థాయికి అవుతుంది. ఆ డైరెక్షన్ వెళ్తుంది కాబట్టి ఇప్పుడు చదువుతున్న వాళ్ళకి ముందు చదివే వాళ్ళకి ఇది గొప్ప ఆపర్చునిటీగా గొప్ప అవకాశంగా భావించవచ్చు. ఓకే.